ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట. మార్చి 4 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సంఖ్యాకాండం 31, 32 మరియు 33 అధ్యాయములు. సాయంత్రం మార్కు సువార్త 9వ అధ్యాయము 1 నుండి 29వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. దేవుడు ఈ ప్రొద్దున్నే మిమ్మల్ని దర్శిస్తున్నారు. ఆయన వాక్కు మీ యొద్దకు వస్తూ ఉంది. ఆయన ప్రసన్నత మిమ్మల్ని చుట్టేసుకుంటుంది. ఆయన తన చేతులు చాపి మిమ్మల్ని కౌగిలించుకుంటున్నాడు. ఆయన యొక్క హస్తములు స్వర్ణ గోళముల వలె ఉన్నాయి. గోళము అనగా గుండ్రని. ఆయన హస్తాలు మిమ్మల్ని చుట్టుకొనడం ద్వారా, మిమ్మల్ని కౌగిలించుకునడం ద్వారా గుండ్రముగా మార్చబడినవి. ప్రియా దేవుని బిడ్డ, ఆయన కౌగిటిలో మీరున్నారని తెలుసా? ఆయన మీతో కూడా నడుస్తున్నాడని మీరు ఎరుగుదురా? ఆయన ప్రసన్నత మిమ్మల్ని ఇదిగో సంతృప్తులుగా, సంతోషభరితులుగా మార్చుచున్నదని మీకు అర్థమైందా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఒక గొప్ప దీవెన మీ యొద్దకు తీసుకుని వచ్చాడు. ఆ దీవెన అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆ దీవెన ఏంటో తెలుసా? ఆయన మిమ్మలను చెరలో నుండి విడిపించబోతున్నాడు. ఆయన ముఖకాంతి మీ మీద ప్రకాశింపచేయబోతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన ఎవరో కాదు, సైన్యములకు అధిపతియగు యెహోవా. ప్రియా దేవుని బిడ్డలారా, 80వ కీర్తన మీరు చదివినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన మాటలు 3 వచనాలలో రాయబడ్డాయి. 80వ కీర్తన 3వ వచనం, 7వ వచనం, 19వ వచనం. అక్కడ 2 మాటలు స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి, చెరలో నుండి విడిపించబడడం అనే ఒక స్థితి. రెండవది, ఆయన తన ముఖకాంతిని మన మీద ప్రకాశింపచేయడం అనే మరొక స్థితి. ఈ 2 కూడా ఈ దినం ప్రభు మీకు చేయబోతున్నాడు. ఒక చెరలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించబోతున్నాడు. చెర అనగా జైలు. జైలులోకి వెళ్ళినటువంటి ఒక ఖైదీ లేదా ఒక నేరస్తుడు తన హృదయం తహతహలాడుతుంది. దేనికోసం? విడుదల పొందాలని, బయటికి రావాలని. వినీల ఆకాశం వైపు కనులెత్తి చూచి ఎగురుచున్న పక్షులను అతడు దృష్టించి అతడు నిరాశపడతాడు. అవి ఏ జైలులో లేవు. అంతేకాదు, బయట నుండి వినిపిస్తున్న ఆ వాహనాల శబ్దం, పక్షుల కిలకిల రావాలు, ఇవన్నీ విని అతడు ఎంతగానో మదన పడతాడు, వేదన చెందుతాడు, కుమిలిపోతాడు. బయటకు రావాలని ఆశగా ఉంది, కానీ రాలేని పరిస్థితి. ఎంతగా ప్రయత్నించినా బయట పడలేని పరిస్థితి. ఎందుకంటే అతడు చెరలో ఉన్నాడు. చెరలో ఉన్నటువంటి ఆ నేరస్తుడు ఎలాగో సమస్యలు అనిచ్చారా, వ్యాధి అనిచ్చారా, శాపము అనిచ్చారా, ఇబ్బందులు అనిచ్చారా, వేదన అనిచ్చారా? ప్రియ దేవుని బిడ్డలారా, రకరకాల చెరలు ఈనాడు మనుషుల్ని చుట్టుకున్నాయి. ఆ చెరలో వారు బంధించబడి ఉన్నారు. ఆ పరిస్థితుల నుండి బయట పడాలని అతడు ఆశపడతాడు, కానీ బయటకు రానట్లే ఈ సమస్యల వలయములో అనగా చెరలో చిక్కుబడిపోయి మోగరోదన చేస్తూ అక్కడే కుమ్మిలి ఏడుస్తాడు. బయటికి రాలేడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎలాంటి చెరలలో ఉన్నావు? ఏ చెర నిన్ను చెరపట్టింది? ఏ ఇబ్బంది అనే చెర నిన్ను బంధించింది, ఖైదీగా మార్చింది? దేవుడు ఆ చెరలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఇంతకాలం నువ్వు అనుభవించిన ఈ బాధ,
ఇక చాలు. దేవుడు విడుదల సమయాన్ని సమీపింపజేశాడు. నువ్వు ఖచ్చితంగా విడుదల పొందుతావు. ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశిస్తుంది. ఆయన నిన్ను లేవనెత్తి బలపరిచి వర్ధిల్ల చేయబోతున్నాడు. తన కృపలో నిన్ను ఆశీర్వదించి నడిపించబోతున్నాడు. ఏమాత్రం ఇక మోగ రోదన చేయవు. ఏమాత్రం ఇక నువ్వు కన్నీరు విడవవు. ఏమాత్రం నీవు బాధకు గురికావు. తప్పకుండా ఈ దినం నీ నోటి నిండా ఆయన నవ్వును కలగ చేయబోతున్నాడు. ధైర్యముగా ఉండు. ప్రభు కృప నిన్ను ఈ బంధకాల నుండి విడుదల చేసి నీవు వినీల ఆకాశములో ఆ పక్షులను చూసి అయ్యో వాటికున్న స్వేచ్ఛ నాకు లేదే అని మొగరోధన చేసావు కదా. ఇక అలాంటి దానికి దేవుడు నీ విషయంలో ఒక ముగింపునిస్తున్నాడు. నీవు కూడా ఆత్మలో పక్షిరాజు వలె పై పైకి ఎగిరి స్వేచ్ఛగా విహరించి ఆయనను మహిమపరుస్తావు. ఆ దినాలు వచ్చి ఉన్నాయి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు చూపిన కృప ఎంతో గొప్పది. మా నాయన, ఒక్కసారి మీరు కనికరించండి. మీ బాహుబలం మా యందు మీరు కనపరచండి. చెరలో నుండి విడిపించండి. మీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయండి. మీ ఆశీర్వాదకరమైన హస్తం చాపండి. మీ దీవెనలతో నింపండి. దుష్టుని కాడిని విర్రగొట్టండి. మీ నామం గనపరుచుకొనండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.